చెన్నైలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సాధారణ హత్య కేసు కాదు. ఒక మహిళ అదృశ్యం కావడం నుంచి మొదలైన అనుమానాలు చివరికి రైల్లో కనిపించిన సూట్ కేసు వరకు వెళ్లాయి. అక్కడి నుంచి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తే నిందితులు నివసించిన ఇంట్లో కనిపించిన దృశ్యాలు కేసును మరింత భయానకంగా మార్చాయి. ఒక మహిళను హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఈ హత్య వెనుక ఉన్న కారణం ఏంటి? నిందితులకు బాధితురాలికి ఉన్న సంబంధం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ నెల 5న తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు చెన్నై నుంచి ఢిల్లీ వైపు బయలుదేరింది. రైలు ఆగ్రా చేరుకున్న సమయంలో జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర దుర్వాసన వచ్చింది. మొదట అది ఏదైనా చెడిపోయిన ఆహారం కావచ్చని అనుకుని ఉన్నారు. కానీ రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు ప్రారంభించారు. బోగీలో ఒక ఎరుపు రంగు సూట్ కేసు అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తెరిచి చూడగానే అందులో మానవ శరీర భాగాలు ఉండడంతో ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. రైల్లోనే మృతదేహ భాగాలు ఎందుకున్నాయి? ఆ సూట్ కేసు ఎవరు తీసుకొచ్చారు? అది చెన్నై నుంచి రైల్లో ఎక్కించారా, లేక మధ్యలో ఎవరైనా దాన్ని బోగీలో ఉంచారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సూట్ కేసు చెన్నై నుంచి వచ్చినట్లు నిర్ధారణ కావడంతో కేసు దిశ ఒక్కసారిగా మారింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెన్నై పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా ఉంటుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఈ కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను ఆధారంగా చేసుకుని దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లారు. చెన్నై రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫుటేజ్లో ఎరుపు రంగు సూట్ కేసులో ఒక పురుషుడు, ఒక మహిళ కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఆ సూట్ కేసును రైల్లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఒక్క ఆధారం పోలీసులకు కీలకమైన క్లూ అయింది. సూట్ కేసుని ఎవరు తీసుకొచ్చారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకడంతో ఆ వ్యక్తులు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎక్కడ నివసిస్తున్నారు అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. దర్యాప్తు చివరికి గూడువాంచేరి ప్రాంతానికి చేరుకుంది. నిందితులిద్దరూ లోకల్ రైల్లో అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారి నివాసాన్ని గుర్తించారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ తో పాటు హయత్ నిషా అనే మహిళ కూడా ఉంటున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం లభించింది. దీంతో రైల్లో లభించిన మృతదేహ భాగాలు నిషాకు సంబంధించినవేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడే కేసు మరింత కలిచివేసే మలుపు తిరిగింది. పోలీసులు లష్కర్ నివాసానికి చేరుకుని తలుపులు తెరిచి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో రక్తపు మరకలు కనిపించడంతో అక్కడ ఏదో తీవ్రమైన ఘటన జరిగినట్లు పోలీసులకు అనుమానం బలపడింది. అక్కడ ఓ బిర్యానీ పాత్రలో రైస్తో పాటు మానవ శరీరం ముక్కలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అంటే మనిషిని చంపేసి శరీర భాగాలతో బిర్యానీ వండారన్నమాట. ఈ విషయం బయటకు రావడంతో రైల్లో లభించిన సూట్ కేసు వెనుక ఉన్న కథ మరింత స్పష్టమవుతున్నట్లు కనిపించింది. ఒకవైపు రైల్లో మృతదేహ భాగాలు, మరోవైపు అనుమానితుల ఇంట్లో రక్తపు ఆనవాళ్లు, ఇంకోవైపు బాధితురాలిగా భావిస్తున్న మహిళ ఆచూకీ లేకపోవడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమవుతున్నాయి. అయితే హత్యకు అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇంకా కీలకమైన ప్రశ్నగానే ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం లష్కర్ దంపతులు నిషాకు బంధువులుగా స్థానికులు చెప్తున్నారు. తమ్ముడు మరదలు అనే సంబంధం ఉందని సమాచారం అందింది. అయితే అదే ఇంట్లో ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబ సంబంధాల మధ్య ఏదైనా వివాదం ఉందా? ఆస్తి వ్యవహారమా? డబ్బు లావాదేవీకి సంబంధించిన గొడవ? వ్యక్తిగత కక్ష? ఇంకేదైనా కారణమా? ఈ కోణాలన్నింటినీ పోలీసులు పరిశీలించాల్సి ఉంది. ఇలాంటి హత్యలో అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిందితులు బాధితురాలిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అన్నది తెలియకపోతే కేసు పూర్తి చిత్రం బయటకు రాదు. బాధితురాలతో నిందితులకు చివరిసారిగా ఎప్పుడు సంబంధం ఉంది? ఆమె ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది? అక్కడ ఏం జరిగింది? హత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడింది? ఆమె ఫోన్, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు ఏం చెప్తున్నాయి అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. అలాగే రైల్లో సూట్ కేసు ఉంచిన వ్యక్తులు ఎవరన్నది కూడా అత్యంత కీలకమైన అంశం. సీసీటీవీ ఫుటేజ్ల్లో కనిపించిన పురుషుడు, మహిళే ఈ హత్యకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారా, లేక మరెవరైనా వారిని ఉపయోగించుకున్నారా? సూట్ కేసును రైల్లో ఉంచిన తర్వాత వారు ఎందుకు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు? వారెవరిని కలిశారు? రైల్లో సూట్ కేసు పెట్టిన సమయంలో వారికి ఎవరైనా సహాయం చేశారా అన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తే కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరో కీలక అంశం బాధితురాలి తల కోసం జరుగుతున్న గాలింపు. మృతదేహానికి సంబంధించిన ఇతర అవశేషాలు లభించినా తల ఇంకా దొరకపోవడం దర్యాప్తును క్లిష్టంగా మార్చింది. బాధితురాలి పూర్తి గుర్తింపును నిర్ధారించడంలో ఫోరెన్సిక్ పరీక్షలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇంట్లో లభించిన అవశేషాలు, రైల్లో లభించిన అవశేషాలు ఒకే వ్యక్తికి చెందినవేనా అనే అంశాన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో ఫోరెన్సిక్ ఆధారాలు అత్యంత కీలకం. రక్తపు మరకలు, DNA నమూనాలు, వేలిముద్రలు, ఫోన్ డేటా, CCTV దృశ్యాలు, ప్రయాణ రికార్డులు ఇవన్నీ కలిసి పోలీసులు కేసు పూర్తి చిత్రాన్ని రూపొందించాల్సి ఉంటుంది. నిందితులు ఏదైనా ఆధారాన్ని దాచేందుకు ప్రయత్నించినా శాస్త్రీయ ఆధారాలు దర్యాప్తుకు కీలకంగా మారచ్చు. ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా బయటపెడతాను. ఒక వ్యక్తి అదృశ్యమైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇలాంటి కేసులు గుర్తు చేస్తాయి. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా రోజులు గడిచిపోతే దర్యాప్తుకు కీలకమైన ఆధారాలు మాయమయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ రికార్డులు, CCTV ఫుటేజ్లు, ప్రయాణ వివరాలు వంటి ఆధారాలు సమయంతో పాటు మారిపోవచ్చు. అందుకే అదృశ్యమైన వ్యక్తుల విషయంలో ప్రారంభ దశలోనే ఫిర్యాదు చేయడం కీలకం. ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయం. మృతదేహాల భాగాలు ఆగ్రాలోని రైల్లో లభించగా దాని మూలం చెన్నైగా గుర్తించారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, తమిళనాడు రైల్వే పోలీసులు, చెన్నై పోలీసులు కలిసి దర్యాప్తు చేయాల్సి వచ్చింది. ఒక రాష్ట్రంలో జరిగిన నేరానికి సంబంధించిన ఆధారం మరో రాష్ట్రంలో బయటపడినప్పుడు ఇలాంటి సమన్వయం కేసు ఛేదనలో కీలకంగా మారుతుంది. రైల్లో సూట్ కేసు కనిపించకపోయి ఉంటే ఈ కేసు ఎప్పుడు బయటపడేదన్నది కూడా ప్రశ్నే. కంపార్ట్మెంట్ లో వచ్చిన దుర్వాసనను ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే సూట్ కేసు బయటపడింది. అక్కడి నుంచి ఒక్క క్లూ మరో క్లూకు దారితీసింది. CCTV ఫుటేజ్ నుంచి అనుమానితుల కదలికలు, అక్కడి నుంచి గూడు వాంజేరి నివాసం, ఆ ఇంట్లో రక్తపు ఆనవాళ్లు, చివరికి అక్కడ లభించిన అవశేషాలు, ఇలా దర్యాప్తు ఒక్కో మెట్టుగా ముందుకు సాగింది. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలతోనే మొత్తం కేసుపై తుది నిర్ణయానికి రావడం సరికాదు. నిందితుల అరెస్టు, వారి వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదికలు, బాధితురాలి గుర్తింపు, హత్యకు గల అసలు కారణం ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాతే కేసు పూర్తి స్వరూపం స్పష్టమవుతుంది. పోలీసులు ప్రస్తుతం 2 బృందాలుగా ఏర్పడి అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఒక మహిళ జీవితం ఇంత దారుణంగా ముగియడానికి అసలు కారణం ఏంటి? కుటుంబ సంబంధాల వెనుక దాగి ఉన్న ఏదైనా వివాదం ఈ హత్యకు దారితీసిందా? రైల్లో సూట్ కేసు పెట్టిన వ్యక్తులు వెనుక ఇంకెవరైనా ఉన్నారా? బాధితురాలి తల ఎక్కడుంది? ఇంట్లో లభించిన అవశేషాలు, రైల్లో దొరికిన అవశేషాలు ఒకే వ్యక్తికి చెందినవేనా? ఫోరెన్సిక్ పరీక్షలు నిర్ధారిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పుడే చెన్నైని కుదిపేసిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి నిజం బయటకు రానుంది.